రైట్ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇవాళ రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఈ 2 రోజులు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మరోవైపు 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని తెలిపారు. అలాగే హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేలా అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. రైట్, ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఏదైతే భారీ వర్షాలకైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఓరుగల్లు నగరం, ఇటు వరంగల్, హన్మకొండ మొత్తం కూడా భారీ వర్షాలకు మొత్తం కాలనీలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. మొత్తం రహదారులు మొత్తం కూడా భారీగా వరద నీరు చేయడంతో మొత్తం అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఇద్దరు కూడా చనిపోయినట్లు మనకి తెలుస్తుంది. ఇటు కాశీ మన ఇద్దరు కూడా, ఒక వృద్ధురాలు తను భారీ నిద్రలో ఉన్నప్పుడు భారీగా వరద నీరు రావడంతో కాశీకుంట వాంబే కాలనీలోని ఒక వృద్ధురాలు, బుచ్చమ్మ అనే వృద్ధురాలు నీట మునిగిపోయి ఊపిరాడక చనిపోయింది. అలాగే వరంగల్ జిల్లా సంగె మండలంలో భారీగా వర్షపాతం కూడా నమోదైంది. 202 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఒక పక్క ఆకేరు వాగులో పశువుల కాపరి కూడా గల్లంటయ్యాడు. మొత్తము రవాణా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది. ఇళ్లలోంచి రాలేని పరిస్థితి, నిత్యావసరాలు మొత్తం కూడా వరద నీళ్లు తడిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మొత్తం ప్రజలు ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఒక పక్క నిత్యావసరాలు తడిచిపోవటం, ఇటు ఇళ్లలో ఉండలేని పరిస్థితి, మొత్తం కాలనీలు మొత్తం కూడా వరద నీరు చేరటంతో మొత్తం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక పక్క అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రానున్న 3 రోజులు కూడా వర్షం పడే, భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు జిల్లా కలెక్టర్లు కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇటు ప్రజల వద్దకు వెళ్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మొత్తం ఎవరైతే ముంపు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తున్నారు. అంతేకాదు రానున్న వర్షాల దృష్ట్యా ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లా, ఈ 4 జిల్లాలకు కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు పాఠశాల సెలవులు ప్రకటించారు. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలకైతే మొత్తం ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇటు ములుగు, మహబూబాబాద్ చూసినట్లయితే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో కొన్ని బోట్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజల అత్యవసర సేవలు అందించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. ఎలాంటి విపత్తు సంభవించినా కానీ అందుకు సంసిద్ధంగా ఉండే విధంగా అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా
సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలు, ఇటు వాగులు, నదుల పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అధికార యంత్రాంగం పర్యటిస్తుంది. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచనలు ఇచ్చారు. ఇటు వరంగల్, హన్మకొండలో కూడా ఇటు కలెక్టరేట్లలో 2 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి, ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందిస్తుందని చెప్పారు. ఎలాంటి విపత్తులు సంభవించినా అందుకు స్పందించే విధంగా అయితే అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా ముందస్తు చర్యల్లో అధికార యంత్రాంగం సిద్ధమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు, బయటకు రాకుండా ఉండండి, ఇటు వాగులు వంకలు దాటకండి, ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకుండా పునరావాస కేంద్రాలకి, సురక్షిత ప్రాంతాలకి వచ్చే విధంగా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రానున్న 3 రోజులు అంటే ఇవాటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే విషయంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటే అధికార యంత్రాంగం పిలుపునిస్తుంది. దీపిక, చంద్రశేఖర్, మరి హైదరాబాద్ లో భారీ వర్షాలకు రోడ్లైతే జలమయం అయిపోతాయి, ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఏర్పడతాయి, మ్యాన్ హోల్స్ కూడా ఏర్పడతాయి, ఎలక్ట్రిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడతాయి. మరి వీటికి సొల్యూషన్ గా అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఏం చేస్తున్నారు? దీపిక, అధికారులు చెప్తున్నారు ఒకటే, భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. కాబట్టి మీరు ఎవరు కూడా బయటకు రాకుండా ఇంట్లోనే ఉండే విధంగా అయితే చర్యలు తీసుకోవాలి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ముందస్తుగానే చేసుకోవాలని ముందే అప్రమత్తం చేశారు. ఇటు మన నిత్యావసర సరుకులతో పాటు మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా కానీ ముందుగానే వాటికి సర్దుకోవాలి. ఎందుకంటే బయటకు వస్తే ఇటు మ్యాన్ హోల్స్ ఉంటాయి, మ్యాన్ హోల్స్ ఆ నీట మునిగడంతో మ్యాన్ హోల్స్ లో కూడా పడిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఎలక్ట్రికల్ కరెంట్ స్తంభాలు కూడా షాక్ వచ్చే విధంగా ఉంది. ఈవెన్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారో, ఐటీ ఎంప్లాయీస్ కానీ ఈ ఫార్మా ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ గా ఉండే విధంగానే యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని ఒక పక్క అలర్ట్ చేశారు. ఎందుకంటే ఆ రహదారులన్నీ నీట మునిగాయి, ఎక్కడ కూడా వాహనాలు రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఎవరు కూడా హైదరాబాద్ లో ఉన్న వారు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండే విధంగా అయితే చర్యలు తీసుకోవాలి. ఇటు వారికి కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నిత్యావసర సరుకులు కానీ అన్ని ఇంట్లో ఉంచుకోవాలి. అత్యవసరం అయితే అధికార యంత్రానికి సమాచారం ఇచ్చే విధంగా అయితే ముందస్తుగానే అలర్ట్ చేశారు. మనకి అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేయటం, అంతేకాదు ఇటు అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచండి, హెలికాప్టర్స్ కూడా సిద్ధంగా ఉంచండి, క్లౌడ్ బర్డ్స్ ని ఎదుర్కొనే విధంగా ఏ చర్యలు చేయాలో ఆ చర్యలు తీసుకొని ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రంగా అప్రమత్తం ఉండాలని చెప్పేసి పిలుపునివ్వడంతో మొత్తము తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఇటు మన చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్న నేపథ్యంలో ఏజెన్సీ జిల్లా కావటం అనేక గ్రామాలకి మొత్తం కూడా రహదారులు కూడా నీట మునిగిపోయి వాగులు వంకలు పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ములుగు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి ఈ 3 జిల్లాలు కూడా మొత్తం కలెక్టర్లు, ఎన్డీఆర్ సిబ్బంది అప్రమత్తయ్యారు. ఏవైతే వాగులు వంకలు పొంగే ఏరియా మొత్తాన్ని కూడా వాళ్ళు ఎన్డీఆర్ సిబ్బంది పడవలను ఏర్పాటు చేసి అత్యవసర మెడికల్ తో పాటు నిత్యావసరాలు ఇచ్చే విధంగా అయితే మొత్తం ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ ప్రజలకి ముందుగానే అప్రమత్తం చేయడంతో కొంత ఇబ్బందులు జరగకుండా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమై పలు సూచనలు చేసింది. దీపిక, చంద్రశేఖర్, ఈ భారీ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు? ఈ రోజు నుంచి ఇంకా 3 రోజుల వరకు, 3 నుంచి 4 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. దీపిక, దీని నేపథ్యంలోనే వాతావరణ శాఖ హెచ్చరించింది, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించిన నేపథ్యంలో అయితే ఇంకా మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఈ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇది ఒక క్లౌడ్ బర్స్ట్ గా దీన్ని భావిస్తున్నారు. ఈ భారీ వర్షాలు నమోదయ్యి వరదలు సంభవించి ఎలాంటి విపత్తు సంభవించినా అందుకు సిద్ధంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మొత్తం కూడా మొత్తం జిల్లాలోని వారి ప్రాంతాల్లోని ముంపు ప్రాంతాలకి, వారి ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలకి తిరుగుతూ అధికారులను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తూ ప్రజలతో కూడా మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. దీపిక, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
రాజస్థాన్ లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాటు శ్యామ్ ఆలయంలోని దర్శనం ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురవడంతో 7 చిన్నారులతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దౌసా జిల్లాలోని బాపి సమీపంలో మనోహర్పూర్ హైవేపై జరిగింది. భక్తులతో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ పికప్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రక్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు పికప్ వాహనం నుజ్జైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం బాపి సమీపంలో జరిగిన ప్రమాదంలో 11 మంది మరణించారని, 9 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి పంపించినట్లు కలెక్టర్ దేవేంద్ర కుమార్ తెలిపారు. 3 జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ప్యాసింజర్ పికప్ ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. రాజస్థాన్ లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాటు శ్యామ్ ఆలయంలోని దర్శనం ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురవడంతో 7 చిన్నారులతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దౌసా జిల్లాలోని బాపి సమీపంలో మనోహర్పూర్ హైవేపై జరిగింది. భక్తులతో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ పికప్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రక్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు పికప్ వాహనం నుజ్జైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం బాపి సమీపంలో జరిగిన ప్రమాదంలో 11 మంది మరణించారని, 9 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి పంపించినట్లు కలెక్టర్ దేవేంద్ర కుమార్ తెలిపారు. 3 జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ప్యాసింజర్ పికప్ ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్త రథోత్సవాలలో భాగంగా శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో మహారథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహారథోత్సవంపై ప్రహ్లాదుల రాయలను ఆసీనులను చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కోలాటాలు, సంస్కృతి కార్యక్రమాలు, భాజా భజంత్రీల మధ్య శ్రీమఠం నుంచి పురవీధుల్లో రథోత్సవం ఊరేగించారు. మహారథోత్సవంపై హెలికాప్టర్లో నుండి పీఠాధిపతులు పూల వర్షం కురిపించారు. రథోత్సవం ఊరేగింపు వేడుకల్లో టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశ నలుమూలల నుండి కుల మతాలకు అతీతంగా వేలల్లో భక్తులు తరలివచ్చారు. వేడుకలను డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్త రథోత్సవాల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో మహారథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహారథోత్సవంపై ప్రహ్లాదుల రాయలను ఆసీనులను చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కోలాటాలు, సంస్కృతి కార్యక్రమాలు, భాజా భజంత్రీల మధ్య శ్రీమఠం నుండి పురవీధుల్లో రథోత్సవం ఊరేగించారు. మహారథోత్సవంపై హెలికాప్టర్ల నుండి పీఠాధిపతి పూలు వర్షం కురిపించారు. రథోత్సవం ఊరేగింపు వేడుకల్లో టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. దేశ నలుమూలల నుండి కులమతాలకు అతీతంగా వేలల్లో భక్తులు తరలివచ్చారు. వేడుకలను డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ మాటిచ్చిందన్నారు. మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు కుదరడం లేదని అంటున్నారు. సమీకరణాలు ఎందుకు కుదరడం లేదు? మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా అన్నదమ్ములం ఉన్నామని అంటూ నిలదీశారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండడం తప్ప అని ప్రశ్నించారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటన్నారు. మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టే మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యులుగా నేను సంతోషంగా ఉంటానా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కదా. అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపేస్తున్నా. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాబోయే 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
ముఖ్యంగా రాబోయే 3 రోజుల్లో ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు వర్షాలు పడతాయని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. అంటే పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా ఈ క్యూలో నింబస్ మేఘాలు విపరీతంగా వచ్చేసాయని చెప్పేసి మనకి నాసా కేంద్రం ద్వారా వాతావరణ శాఖ తెలియజేస్తాని. అయితే ఈ క్యూలో నింబస్ మేఘాల కారణంగా వడగళ్ల వానతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటుగా గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో పాటుగా ఇప్పుడు ఇవాళ రేపు అంటే బుధవారం, గురువారాల్లో కూడా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సుమారుగా అంటే 28 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల వరకు ప్రతిరోజు వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి మాత్రం మనకి ఈ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. దీంతో పాటుగా వర్షంతో పాటుగా ఒకేసారి వర్షం పడటం మూలంగా కూడా దీంతో పాటుగా అంటే పలు ప్రాంతాల్లో ఈ అల్పపీడనం కారణంగా గాలులు అంటే ఒకవైపు నుంచి ఒకవైపు గాలులు వేగంగా వీచే అవకాశం ఉంటుంది. ఈ గాలులు అంటే మనకి 50 కిలోమీటర్ల నుంచి ప్రారంభమై 60 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీచే అవకాశం ఉంటుంది. దీని కారణంగా పలు చోట్ల వర్షాలు పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ప్రస్తుతం దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చిన సూచన ఆధారంగానే విజయవాడ, విశాఖపట్నం, దీంతో పాటుగా గుంటూరు ఈ జిల్లాలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి హెల్త్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంత వాసులు ఉంటారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అలాగే డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించేందుకు కూడా ఇప్పటికే ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్స్ చాలా మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా సిబ్బందికి సెలవులు క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అధికారులని, మున్సిపల్ కమిషనర్ని, దానికి సంబంధించి డ్రైనేజీ వర్కర్స్ కూడా అందుబాటులో ఉంచారంటే ఒకేసారి వర్షం పట్టడం మూలంగా ఈ డ్రైనేజీలు కూలిపోయి రోడ్ల మీద వర్షం నిలువుండే ప్రమాదం ఉంటుంది. దాని మూలంగా ప్రజలు అంటే ప్రజానీకం కూడా జనం అటు ఇటు సంచరించాలన్నా, ఉద్యోగాలకు వెళ్లాలన్నా కూడా ఇబ్బంది ఉంది. వర్షం నీరు నిలబడిపోవడం మూలంగా దీని మూలంగా ఎప్పుడు నీటినప్పుడు లోతట్టు ప్రాంతాన్ని తరలించేందుకు డ్రైనేజీ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించాలని చెప్పేసి కూడా అధికారులు ప్రస్తుతం సమాయత్తం అవుతున్నారు. అంటే మరోవైపు చూసుకుంటే కూడా ఈ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటం కారణంగా సముద్రంలో 80 నుంచి 90 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడే ప్రమాదం ఉంటుంది. ఈ అలలు ఎగిసిపడటం మూలంగా ఎక్కువగా ఎవరైతే బోటు షిప్పింగ్ వెళ్తారు, సముద్రంలో షిప్పింగ్ వెళ్తారు, ఈ మత్స్యకారులు అందరూ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి నిన్నటి నుంచే కూడా అంటే వాళ్ళ బోటులో ప్రత్యేకంగా వాళ్ళకి వైర్లెస్ సెట్లు కానీ రాడార్ చిన్న మినీ సెంటర్స్ గానీ ఉంటాయి. వాటికి సమాచారం అందించారు. ఇప్పటికే సముద్ర వెంబడి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకి కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ఈస్ట్ వెస్ట్ కానీ ఆ ప్రాంతంలో కూడా పోలీసులు అక్కడ మనకి మైనింగ్ మెరైన్ పోలీసు ఉంటారు. ఈ మెరైన్ పోలీసులు ఎప్పటికప్పుడు ఆ సముద్ర తీర ప్రాంతంలో వెళ్లే పల్లికారులకి అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని కూడా బోట్ ఫిషింగ్ కి వెళ్ళొద్దని చెప్పేసి కూడా చెప్పారు. మత్స్యకార కుటుంబాలు ఎవరైనా వెళ్తే కూడా వెంటనే తిరిగి వచ్చారని చెప్పేసి కూడా సమాచారం అని చెప్పేసి కూడా ఈ ప్రత్యేకంగా అంటే ఈ వైర్లెస్ సిస్టమ్ ఈ మత్స్యకారులందరికీ కూడా అక్కడ ప్రత్యేక వైర్లెస్ సిస్టమ్ ఉంది. ఆ వైర్లెస్ సిస్టమ్ లో కూడా తెలియజేస్తున్నారు. అంటే చాలా మంది అంటే ఏదైతే ఒకవైపు చూసుకుంటే కనుక ఈ భారీ వర్షాల మూలంగా రోడ్లు మునిగిపోయి ప్రజాజీవనం అస్తవ్యస్తం కూడా ఒకవైపు చూస్తున్నారు. అట్లాగే ఏదైనా ఈ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళినా కూడా వెంటనే వెనక తెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దీని కారణంగా ఏదైతే చెట్లు ఎక్కువ ఉంటాయో వీటికి ఈ చెట్లను కూడా తొలగించేందుకు ప్రత్యేకంగా చిన్న భారీ జేసీబీ లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే మనకి ప్రధానంగా చూసుకుంటే కనుక
ఈ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ ఈ జిల్లా, బాపట్ల, పల్నాడు ఈ ప్రాంతాల్లో కూడా, పల్నాడు ప్రాంతంలో సముద్రం లేకపోయినప్పుడు కూడా వర్షాలు పడటం మూలంగా చెట్లు విరిగిపోయే ప్రమాదం ఉంటది. ఈ పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈ చెట్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో చెట్ల కింద కూడా ఎవరు నివసించడం చెప్తారు. దీని మూలంగా కూడా భారీ ఉరుములు, మెరుపులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దాని కారణంగా ఏదైతే ఈ చెట్ల కింద కానీ, ఈ కరెంట్ స్తంభాల కింద కానీ ఎప్పుడైతే ప్రజలు సంచరించాలని చెప్పేసి ఈ స్థానికంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, స్థానిక ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా మైక్ సెట్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అంటే దీన్ని అంటే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన విపత్తు కారణంగా కూడా ఏపీలో కొన్ని జిల్లాలు మాత్రమే, అంటే ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నామో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలు కొంత మాత్రమే దీనికి ఈ తుఫాను కారణంగా ఈ వాతావరణ ప్రభావానికి గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ కారణంగానే ప్రస్తుతం అంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఈ రాష్ట్ర విపత్తు సంస్థ కూడా, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ కూడా అప్రమత్తమైంది. ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ అనిత కూడా ఎప్పటికప్పుడు మనకి తాడేపల్లిలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. దీనికి ఒక ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఏదైనా విపత్తులు సంభవిస్తే కనుక వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు కూడా రెస్క్యూ టీములు కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అంటే పంటలు ఉన్నాయి. ఈ పంటలను కూడా వెంటనే పొలాల నుంచి కూడా సేకరించి సేఫ్టీ ప్లేసెస్ కి ఒక నిక్షిప్తమైన గోడౌన్లు కానీ వాటికి తరలించాలని చెప్పేసి కూడా మరోవైపు ఈ వ్యవసాయ శాఖ కూడా ఆ రైతులందరినీ, ఆ పంట వేసుకున్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసింది. ఇప్పటికీ కొన్ని జిల్లాలో కూడా మిర్చి పంటలతో పాటుగా ఇతర పొగాకు, ఇతర పత్తి పంటలు కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇటువైపు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చూసుకుంటే కొంత మెట్ట ప్రాంతాలు కూడా మెట్ట పంటలు కూడా ఉన్నాయి. కూరగాయలు కూడా పండిస్తారు. వీటన్నిటినీ కూడా అప్రమత్తం చేసి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజానీకం ఉంటారో ఈ ప్రజానీకం అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి షెల్టర్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. సివిల్ సప్లైస్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ, మంచినీరు కానీ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజానీకానికి ప్రాణ నష్టం జరగకుండా, అలాగే ఆస్తి నష్టం జరగకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీక్ష వాసు, భారీ వర్షాలు ఉన్నందున పాఠశాలలకు సెలవులు ప్రకటించడం ఏమైనా చేశారా ఉద్యోగులకు ఏపీలో? అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం పాఠశాలలకు ఇప్పటికైతే మాత్రం సెలవులు ప్రకటించలేదు. ఈ రోజున అంటే 50 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం పడితే కనుక దానిపైన సెలవులు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ కూడా ఎక్కడెక్కడైతే ఈ వర్షాలు పడే ప్రాంతం ఉందో ఈ వర్షం పడే ప్రాంతంలోనే కొన్ని స్కూల్స్, గ్రౌండ్స్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లాగే ఈ స్కూల్స్ బిల్డింగ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అటువంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రస్తుతం ఈ రోజు దానిపై నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలు ఎవరైతే స్కూల్స్ ఉన్నాయో వాటికి స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం కూడా జరిగింది. ఈ వర్షాలు తగ్గే వరకు కూడా పిల్లల్ని ఎవరిని స్కూల్కి పంపించొద్దని చెప్పేసి కూడా తల్లిదండ్రులకి దానికి సంబంధించిన హెడ్ మాస్టర్లు ఆదేశాలు జారీ చేశారు. దీక్ష రైట్ వాసు, థ్యాంక్ యూ.